హలో ఎవ్రీవన్, హోప్ యూర్ ఆల్ ఫైన్. సో ఇవాళ మేము కొక్కేకి వెళ్తున్నాము. బికాజ్ మా పాపకు కొన్ని పరిహారాలు చేయమని చెప్పి గుడి పూజారి చెప్పారు కాబట్టి కొక్కేకి ట్రావెల్ చేస్తున్నాము. సో ఆన్ ద వే వెళ్ళేటప్పుడు మేము చూసిన ఫారెస్ట్, ఫాగ్ ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా. అండ్ చూడండి ఎంత బాగుందో, ఎంత గ్రీనరీ ఉంది ఇక్కడ, చాలా బాగుందండి. నేను ఇంత ప్లెజెంట్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. గత ఒక 10 to 15 ఇయర్స్లో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది నాకు. చాలా బాగుందండి. అండ్ మనం అనుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి. సో మీరందరూ కూడా ట్రై చేయండి. పిల్లల కోసము కొక్కేకి ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే మనకే తెలియకుండా మనకు చాలా రకాల దోషాలు ఉండొచ్చు. బట్ బేసిక్ పూజలు అనేది మనం ఎప్పుడు పిల్లల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, వాళ్ళకి ఎటువంటి దోషాలు లేకుండా ఉంటాయి. అండ్ కొక్కేలో ఉండడానికి కూడా మాకు ఒక మంచి హోటల్ దొరికిందండి, చాలా బాగుంది. ఈవినింగ్ వెళ్ళిందే మేము టెంపుల్ విజిట్ కూడా చేసాము. ఒకసారి స్వామిని దర్శనం చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక పూజ ఉన్నింది. పూజ చూసుకున్నాక చాలా ప్లెజెంట్ అనిపించింది. ఆ తర్వాత రిటర్న్ అయ్యాము. సో మిగతా వీడియో చూడండి, తర్వాత మాట్లాడతాను. సో మేము ఇక్కడ ఒక కార్ని హైర్ చేసుకున్నాము వెళ్ళడానికి. అతని పేరు శివ అన్నమాట. చాలా సేఫ్గా తీసుకెళ్ళాడు. కార్ కూడా చాలా బాగుంది. అండ్ జర్నీ చేసినట్టే అనిపించలేదు. ఈ చిన్న ఏనుగు చూడండి, ఇది చిన్న ఏనుగే, మరీ పెద్దదేం కాదు. గుడి లోపల దేవుడికి సేవ చేస్తుంది. ఎంత బాగుందో అండి, చాలా క్యూట్గా ఉన్నింది ఏనుగు. మాకు బాగా నచ్చింది. చూడండి, ఇది డాన్స్ వేసింది. అండ్ ఇది ఫ్యాన్ లాంటిది ఉంటుంది కదా, అది కూడా చేస్తుంది అనమాట. చాలా బాగుందండి చూడడానికి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. స్వామిని కూడా మేము మంచిగా దర్శనం చేసుకున్నాము. చాలా ప్లెజెంట్గా, చాలా హ్యాపీగా అనిపించింది. సో తిరుపతి నుంచి కొక్కేకి కానీ ఇంకెక్కడికైనా కానీ మీరు ట్రావెల్స్ బుక్ చేసుకోవాలా అనుకుంటే నా కమెంట్ సెక్షన్లో మీరు కాంటాక్ట్ నెంబర్ కోసం రిక్వెస్ట్ చేయొచ్చు. నేను ఆ అబ్బాయి నెంబర్ మీకు పంపిస్తాను. సో దట్ మీరు కాంటాక్ట్ అయ్యి తను మీకు అంతా రూట్స్ అంతా కూడా నీట్గా చెప్తాడు, ప్లాన్ చెప్తాడు. ఎలా వెళ్తే ఎక్కడెక్కడ మనం దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు, ఎక్కడ స్టే చేయడానికి బాగుంటుంది, ఏమన్నీ డీటెయిల్స్ మీకు చెప్తాడనమాట. సో చాలా బాగుంటుంది. మా మమ్మీ, మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలా మా దర్శనం కంప్లీట్ అయిందనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ ఎన్ని చెట్లు ఉన్నాయో అసలు నైట్ చూసినప్పుడు కనబడలేదు. బట్ డే టైం భలే ఉన్నిందండి. చాలా మంచి గ్రీనరీ, పీస్ఫుల్గా ఉన్నింది. అలాంటి ఏరియాలో ఉండిపోతే ఎంత బాగుందనిపించింది. ఇది నది అన్నమాట, ఎంట్రన్స్లోనే వస్తుంది. బట్ మేము దర్శనం అయిపోయిన తర్వాత ఈ నది కల్లా వెళ్ళాము. అండ్ వెళ్ళే దారిలో మాకు ఒక చిన్న వాటర్ ఫాల్స్ కనిపించింది. ఎంత బాగుందో అసలు, చాలా బాగుందండి. సో మీరందరూ చూడాలని ఈ వీడియో కూడా ఇందులో యాడ్ చేశాను. సో మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ మీకు హ్యాపీ కలిగించినట్టు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.